సహజమైన శ్వాసని గమనిస్తూ ఉండాలి. న్యాచురల్ బ్రీత్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. హాయిగా కూర్చున్నాము, చేతుల్లో చేతులు, వేళల్లో వేళ్ళు పెట్టుకుని ఒళ్ళో పెట్టుకున్నాము, కాళ్ళు రెండు క్రాస్ చేసుకున్నాము, సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస మరి నిశ్వాసను గమనిస్తున్నాము. స్థిర సుఖ ఆసనం అన్నారు. స్థిరంగా సుఖంగా హాయిగా కూర్చోవాలి. ఎవరు కళ్ళు తెరవద్దు. ఇది మీరు చేస్తున్న మెడిటేషను ఇది బాడీకి సంబంధించింది కాదు, మైండ్కి సంబంధించింది. మైండ్ బాగుంటే శరీరం అంతా బాగుంటుంది. మైండ్ని ఎప్పుడు కూడాను హాయిగా ప్రజెంట్గా పెట్టుకోవాలి. వర్తమానంలో మైండ్ని పెట్టుకోవడమే, వర్తమానంలో ఉండడమే మెడిటేషన్. శ్వాసను గమనిస్తూ ఉండటమే ధ్యానం. సహజమైన సరళమైన శ్వాసక్రియని గమనిస్తూ ఉండాలి తదేకంగా. మధ్య మధ్యన కళ్ళు తెరిచి మాత్రం చూడకూడదు. హాయిగా రిలాక్స్గా ఫ్రీగా కూర్చోవాలి. ఇంటి దగ్గర కూడా అంతే. ఇంటి దగ్గర కూడా మీరు ఇలాగే కూర్చొని చక్కగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఏదో ఒక సమయంలో హోంవర్క్ చేసేటప్పుడు కానీ, నిద్రపోయే ముందర, పొద్దున్నే లేచినప్పుడు మెడిటేషన్ను ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా మీరు మీ పేరెంట్స్ కూడా ఈ యొక్క మెడిటేషన్ని చేస్తూ వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకు కూడా చెప్పి మీ పేరెంట్స్తో కూడా మెడిటేషన్ను చేయించాలి. ఇలా చేయించడం వల్ల పేరెంట్స్లో ఎన్నో రకాలైన మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, వాళ్ళు ₹1 ఖర్చు లేకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యల నుంచి వాళ్ళు బయటపడతారు. కాబట్టి మీరు ముఖ్యంగా మీ పేరెంట్స్కి కూడా నేర్పాలి. కాబట్టి మీరు ఇక్కడ జాగ్రత్తగా నేను చెప్తున్న ఈ యొక్క ధ్యాన ప్రక్రియను నా గైడెన్స్ని ఫాలో అవుతూ మెడిటేషన్ చేయాలి.